నిమిషాల సమయం కావాలని అనుకుంటున్నా. అంతలోపే చెప్తా నేను. ఇది నా ఆశ, నా ఉద్దేశం. గనుక దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక మాట చదువుకుందాం రండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనం చదువుకున్నాం. 16, 17 రెండు చదువుదాము. 2 చదువుదాం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. యోహాను సువార్త 14వ అధ్యాయము 16, 17 2 వచనాలు చదివాను. ఒక మాట ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభా, యేసయ్య వందనాలు. చదువుమని లేఖనం ఇది ప్రభా, నాతో మాట్లాడి వెలిగించి నడిపించి తిరిగి మా గృహాలకు వెళ్ళడానికి ముందు మా అందరితో మాట్లాడండి. మాకున్న ప్రతి అక్కరలు, సమస్యలు అన్నీ మీకు తెలుసు. అన్నిటిని మీరు తీర్చండి, దీవించండి, ఆశించండి. అనేకులకు వెలుగుగా, ఉప్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, ధనవంతులుగా, ఆస్తికర్తలుగా మార్చండి. ఆత్మీయ ఆస్తికర్తలుగా మార్చండి, భౌతికమైనటువంటి ఆస్తికర్తలను కూడా మార్చండి. మీరు దీవించి మహిమ పొందమని, ఘనతమహిమ ప్రాబ్లం మీకు ఆరోపిస్తూ కలాటంకలు అయిపోతుంది. దాసును మరుగు చేసి మీరు కనబడండి, అభిషేకించండి. మీరు వాడుకొని మహిమ పొందమని లెక్కలేని స్తోత్రం చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి. మరి ఈ 18వ తారీఖు రోజున ఒలివల కొండ అనేటువంటి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం జరుగుతుంది. ఇది సిద్ధాంత స్పష్టీకరణ వేదిక. దీనిలో ఈనాడు క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి అనేక బోధలను సరిదిద్దడానికి ఇదే సత్యము అని తెలియజేయడానికి జరుగుతున్నటువంటి చర్చా వేదిక. దీంట్లో మరి ఓఫిరయ్య గారే ఈ యొక్క అంశాలను గూర్చి అనేక మంది దైవజనులు అడిగేటువంటి ప్రశ్నలు, 10 మంది దైవజనులు ఇందులో ఇన్వాల్వ్ అవుతారు, 20 మంది ఆడియన్స్ ఇందులో పాల్గొంటారు. మీరు ఎవరైనా కూడా రావాలనుకుంటే నాకు ముందే చెప్పండి. మరి ఈ మొట్టమొదటి కార్యక్రమం శుభవార్త టీవీలో స్టూడియోలో జరగబోతుంది. లైవ్ మాత్రం యథార్థవాది టీవీ ఛానల్లోనే వస్తుంది. ఈ యొక్క ఆపర్చునిటీ దేవుడు ఇచ్చాడు. అయితే ఇలాంటి సిద్ధాంత చర్చ మరి అపోస్తలుడైనటువంటి పౌలు బర్నబాలు ఉన్నటువంటి సమయంలో అపోస్తల కార్యం 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ సున్నతిని గురించినటువంటి ఒక చర్చ జరుగుతుంది, తర్కము, వాదము జరుగుతుంది. తర్వాత 66 గ్రంథాలను వారు సమకూర్చి ఇదే ఫైనల్ దేవుని వాక్యమని వారు లేఖనాలని ఫైనల్ చేసినప్పుడు నైసియా కౌన్సిల్లో పాల్గొన్నటువంటి దైవజనులందరూ కూడా, వారు కూడా దైవజనులే, వారందరూ కూడా 66 గ్రంథాలే ఉండాలి అని నిర్ణయించినప్పుడు జరిగింది ఒక చర్చ. అలాంటిది మరొక చర్చ జరగాల్సిన అవసరం ఉంది. సార్వత్రిక క్రైస్తవ సమాజం అంతా అన్ని డినామినేషన్లు ఒక దగ్గర కూర్చొని ఏది సత్యం ఏది అసత్యం అని తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలా పిలిస్తే వాళ్ళు రావడం లేదు. కాబట్టి మరి ఒలివల కొండ మీద యేసుక్రీస్తు ప్రభువుల వారు తన 12 మంది శిష్యులను తీసుకొని వెళ్ళి వారికి అనేకమైనటువంటి విషయాలు తెలియజేశాడు, స్పష్టతనిచ్చాడు. వాటిని మనం ఇంకా చదువుకోవాలి. అదేవిధంగా ఈ ఒలివల కొండ అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా సార్వత్రిక క్రైస్తవ సమాజానికి ఇదే సత్యబోధ అని ఒక అంశాన్ని గురించి ఇప్పుడు మొట్టమొదట తీసుకుంటున్నటువంటి అంశం ఏంటిదంటే మరి మానవుడు జన్మతా పాపియా కాదా అనే అంశం. దీనిలో ఎన్ని ప్రశ్నలు అయితే ఉంటాయో అది కాలర్స్ ద్వారా, మెసేజ్ ద్వారా, అడిగేటువంటి వారి ద్వారా, ఆడియన్స్ ద్వారా, దైవజనుల ద్వారా, హోస్ట్గా నేను అన్ని ప్రశ్నలకు కూడా సమాధానాలు అంటే ఈ కార్యక్రమం ద్వారా అందజేయబడుతుంది. అన్నిటికీ ప్రతి ప్రశ్నకు కూడా సమాధానాలు చెప్పబడిన తర్వాత, అన్ని ప్రశ్నలు అయిపోయిన తర్వాత ఈ అంశం అనేది ముగించబడుతుంది అనమాట. అప్పటి వరకు అనేకమైన ఎపిసోడ్స్ జరుగుతుంది ఇదే ఒకటే అంశం మీద. అలాంటి ఒక గొప్ప కార్యక్రమం ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు. అప్పుడు జరిగినాయి, మళ్ళీ ఇప్పుడు జరగలేదు. కనుక దేవుని చిత్తం అయితే దీనిని అన్ని భాషల్లోనికి ట్రాన్స్లేట్ చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశం ఉంది. ఎలాగంటే ఈనాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ అవుతూ ఉంది, అప్గ్రేడ్ అవుతూ ఉంది. దీని ద్వారా దీనిని అన్ని భాషలలోనికి మనం ట్రాన్స్లేట్ చేసడానికి ఒక యాక్సెస్ అయితే రాబోతుంది అతి త్వరలో. ఇప్పుడు చాలా కాస్ట్లీగా ఉండి అతి త్వరలో అది తక్కువ అవుతుంది ఖర్చు. కనుక ఒకవేళ దేవుడు మరి దీన్నే వాడుకునే అవకాశాలు ఉన్నాయి. కనుక ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా సఫిషియెంట్గా చాలా బాగా చేయాలని అయితే కోరుకుంటున్నాం. దీనికి ఒక వారానికి 30,000 అవుతుంది ఖర్చు. వారానికి 30,000. ప్రతి వారం జరుగుతుంది, ప్రతి బుధవారం రోజున జరుగుతుంది కార్యక్రమం. ఎవరికి కూడా నేను ఇప్పటివరకు చెప్పలేదు, అడగలేదు డబ్బులు. దేవుడే సమకూరుస్తాడు, దేవుడు చూసుకుంటాడు అనేటువంటి విశ్వాసంతో అయితే నేనున్నా. అయితే ఈ మొట్టమొదటి కార్యక్రమం అయితే ఈ 18వ తారీఖు రోజు జరగబోతూ ఉంది. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మీరు అందరూ కూడా ప్రార్థించండి. ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఎవరైనా రావాలనుకుంటే ముందే నాకు చెప్పండి అనేటువంటి విషయం కొరకు. మంచిది, దేవునికి స్తోత్రం. మరి యథార్థవాది ఛానల్ ద్వారా వస్తున్నటువంటి ప్రతి వీడియోను, ప్రతి కంటెంట్ను, ప్రతి ఇన్ఫర్మేషన్ను మీరందరూ కూడా వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవాలి, మీరు షేర్ చేయాలి, మీరు ప్రమోట్ చేయాలి. ఇది మీరు ప్రతి ఒక్కరి బాధ్యత. మీరు దానిని ప్రమోట్ చేయకుండా, మీరు దాన్ని చూడకుండా మీరు ఉంటే కనుక
మీరే నష్టపోతారు. మీ ద్వారా మీకు లాభం లేదు, మీ ద్వారా మీకు లాభం లేదు, మీ ద్వారా ఇంకొకరికి లాభం లేదు. అంత వేస్ట్గా తయారైపోతారు. కనుక చాలా జాగ్రత్త. మీరు ప్రతిదీ కూడా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనం షేర్ చేస్తున్నాం. ప్రతిదీ కూడా మీరు అందరికీ తెలియచేయాలి. అదే మీరు చెప్పే వార్త, అదే మీరు చెప్పే సత్య ప్రకటన అనుకొని చాలా సీరియస్గా మీకున్న మొబైల్ని దాని కొరకు వాడండి. అప్పుడే దానికి సరైన విలువ ఉంటుంది. మీ మొబైల్కి కూడా లేదా 10, 20 వేలు 50 వేలు పెట్టి కొని కూడా ప్రయోజనం లేదు. మీరు దేవుని వాక్యానికి వాడకపోతే, ఉత్త సొల్లు కొబ్బర్లకే ఏదో మీ సొంత విషయాలకే వాడుకుంటే అది దేవునికి ప్రయోజనకరం కాదు. దేవుని పని కొరకు కూడా వాడాలి మీ మొబైల్స్ని. అది చెప్తున్నా నేను. ఓకే, మంచిది. దేవునికి స్తోత్రం. ఇక రండి, ఇక ముందుకు మనం వెళ్ళినట్లయితే చదవబడినటువంటి లేఖన భాగంలో అనేకమైనటువంటి విషయాల యొక్క కలయిక ఈ వాక్యము. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుల వారు, నేను వెళ్ళకపోతే ఆదరణకర్త మీ యొద్దకు రాడు, గనుక ఆదరణకర్త మీ యొద్దకు రావాలంటే నేను వెళ్ళాలి అని వెళ్ళి పరిశుద్ధాత్మను మన మధ్యలోనికి పంపించాడు. మరి ప్రభు అయిన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువుల వారు. అయితే ఇక్కడ మనం చదువుకున్నాం కదా, సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకం ఆయనను చూడలేదు, ఆయనను ఎరగలేదు. లోకం ఆయనను చూసిందా? మీరు నాకు రెస్పాండ్ కావాలి. చూసిందా? చూడలేదు. తర్వాత ఆయనను ఎరగలేదు. ఆయనను చూడలేదు, ఆయనను ఎరగలేదు, ఆయనను పొందనేరదు, పొందుకోలేదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా ఉండును, నివసించును, మీలో ఉండును అన్నాడు. ఈయన కనబడతాడా? మనకు కనబడడు. మీకు తెలుసా, ఈ లోకంలో ఎన్నో విషయాలు కనబడని ఉన్నాయి, ఎన్నో కనబడాయి మనకు. మొట్టమొదటి మీరు టక్కన చెప్పేది ఏంటంటే గాలి కనబడదు అంటారు కదా. గాలే కాదు, మన చుట్టూన్న దేవుడు దేవదూతలు కూడా కనబడవు. ఎందుకు కనబడవో తెలుసా? కనబడకుండా ఉండే ఫార్ములా ఉంది వాళ్ళ దగ్గర. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒకటే ఎగ్జాంపుల్ నేను. ఏంటిదేనంటే, ఒక వస్తువు అతివేగముతో కనుక అది ప్రవహిస్తే, అది ప్రయాణం చేస్తే, అది ఒక శక్తిగా మార్చబడుతుంది, శక్తిగా మారిపోతుంది. ఒక వస్తువు ఎక్కువ స్పీడ్తో, అతివేగముతో ప్రయాణిస్తే అది ఏమవుతుందంటే శక్తిగా మార్చబడుతుంది. ఆ వస్తువు మనకు కనబడదు. ఎగ్జాంపుల్కి ఫ్యాన్ ఉందా? ఇప్పుడు ఈ ఫ్యాన్ ఎన్నో నంబర్లో తిరుగుతుంది? దాదాపు 4 నంబర్లో తిరుగుతుంది అనుకుంటున్నాను నేను. దీది 100 నంబర్లో తిరిగింది అనుకోండి. ఫస్ట్ 100 నంబర్ ఉండదు, చెప్తున్నాను ఎగ్జాంపుల్కి. 100 నంబర్లో ఇప్పుడు ఫ్యాన్ తిరిగింది అనుకోండి. ఇప్పుడు 4 నంబర్లోనే ఆ రెక్కలు కనబడతలేవు మనకు. ఇంకా అది డబల్ స్పీడ్తో తిరిగితే, ఇంకా దానికంటే 10 అంతలు ఎక్కువ స్పీడ్తో తిరిగితే ఈ రెక్కలు కనబడతాయా? కనబడు. అంటే ఒక వస్తువు అతిగా ప్రయాణం చేసినప్పుడు ఏమైపోతుందంటే ఆ వస్తువు కనబడకుండా పోతుంది. తర్వాత అది కాలంలో వెనక కూడా పోతుంది. దీన్ని నాసా దీని గురించి చెప్పింది. నాసా చెప్పింది దీని గురించి. ఒక ఏంటిది, ఒక స్పీడ్ను ఎలా చెప్తారంటే, వెలుతురును కూడా ఒక లైట్ ఇయర్గా మనకు వేగాన్ని కొలిసి చెప్తారు. నాసా ఒక విషయం చెప్తుంది. ఏంటిదంటే, నేను తీసి పెట్టుకున్నా ఇక్కడ ఒక విషయం చెప్పడానికి. ఒక లైట్ ఇయర్ గురించి చెప్తారు. లైట్ ఇయర్ ఈజ్ ద డిస్టెన్స్ లైట్ ట్రావెల్స్ ఇన్ 1 year. లైట్ జిప్స్ త్రూ ఇంటర్స్టెల్లార్ స్పేస్ ఎట్ 186,000 miles 3 lakhs kilometers per second and 5.88 trillion miles 9.46 trillion kilometers per year అని చెప్పిండు. మనకి ఇప్పుడు ఏం అర్థం కాలేదు కదా చదివితే. ఒక సెకండుకు కాంతి వేగముతో 1 సంవత్సరము ప్రయాణము చేస్తే దాన్ని ఒక లైట్ ఇయర్ అంటారు. ఏమండి? ఒక కాంతి వేగముతో ప్రయాణించేటువంటి లైట్ అనేది ఉంటుంది. అయితే ఒక సెకండ్కి 1,86,000 మైల్స్ స్పీడ్తో ప్రయాణిస్తుందట. లైట్ అంత స్పీడ్తో ప్రయాణిస్తుంది. ఇప్పుడు మన దగ్గరకు వస్తున్నటువంటి స్పీడ్ ఉంది, లైట్ ఉంది కదా, సూర్యకాంతి, అలాంటి స్పీడ్తో వస్తుంది అన్నమాట. అది అలాంటి స్పీడ్తో వస్తుంది. మనము వేరే వేరే గ్రహాలు, వేరే వేరే ప్రపంచాలకు వెళ్ళాలంటే ఇంతటి స్పీడ్తో కొన్ని వేల కోట్ల సంవత్సరాలు ప్రయాణం చేస్తే, లేదా కొన్ని లక్షల సంవత్సరాలు ప్రయాణం చేస్తే వేరే ప్రపంచానికి వెళ్ళగలుగుతాం. కానీ అప్పటి వరకు మనిషి బ్రతకడు. అట్లా దేవుడు ఏం చేసిండంటే కొన్ని హద్దులు ఏర్పాటు చేసిండు మనిషికి. హద్దులు, ప్రపంచానికి కూడా హద్దులు ఉన్నాయి. మన సౌర కుటుంబం ఒక హద్దు, భూలోకము ఒక హద్దు. ఇలా అన్ని దేవుడు ఏం చేసిండంటే బౌండరీస్ పెట్టిండు. అదే మాట మనకు అపోస్తల కార్యం 17వ అధ్యాయంలో చెబుతాడు. దేవుడు పొలిమేరలను ఏర్పాటు చేశాడు అంటాడు. ఇప్పుడు అవన్నీ తీసి చూపెట్టే టైం లేదు, అదే విషయం అన్నమాట. అయితే మనం ఇక్కడ ఒక విషయం మనం గుడ్డిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అతివేగముతో ఒక వస్తువు ప్రయాణించినప్పుడు ఆ వస్తువు అనేది మనకు కనబడదు.
ఇది ఒకటి విషయం గుర్తుపెట్టుకోవాలి మనకు. దానికి ఎగ్జాంపుల్ మన కళ్ళ ముందట ఉన్న ఫ్యానే. 4వ నంబర్లో ఇట్లా ఈ రెక్కలు ఇప్పుడే కనబడతలేవు. 100వ నంబర్లో కనబడితే అవి అసలే కనబడవు. అట్లా దేవుడు కూడా ఏం చేశాడంటే ఆయన వెలుతురు తర్వాత స్పీడును, వేగమును, వెలుతురును రెండింటి ద్వారానే ఈ విశ్వమునంతా తయారు చేశాడని అయ్యగారు విశ్వ చరిత్రలో చెప్తాడు. మీరు చదవాలి, అది చదివితే మీకు ఈ పాయింట్ గుర్తుంటుంది. అంత ఫిజిక్స్ ఉంటుంది. దేవుడు ఫిజిక్స్ ద్వారానే చేసిండు. దేవుడు ఫిజిక్స్ వాడుకున్నాడు, కెమిస్ట్రీ వాడుకున్నాడు, బయాలజీ వాడుకున్నాడు, ఆయన మ్యాథమెటిక్స్ వాడుకున్నాడు. ఇవన్నీ వాడుకుంటాడు దేవుడు. వీటన్నిట్లలో కూడా యేసయ్య కనబడతాడు. మళ్ళీ వీటన్నిట్లలో కూడా యేసుప్రభు కనబడతాడు. మీరు పరిశోధించగలిగితే వాటిలో కనబడతాడు. మీరు విశ్వచరిత్ర గ్రంథం చదివితే అందులో కొన్ని విషయాలను అయ్యగారు తెలియజేయడం జరిగింది. అయితే ఈ కనబడకుండా ఉన్నటువంటి మన కళ్ళ ముందున్న ఒక వస్తువే అది అతివేగముతో తిరిగితే మన కళ్ళకు కనబడదు. మన కళ్ళకు చూసే శక్తి లేదు. నడుచుకుంటూ పోయే వ్యక్తి కనబడతాడు. ఒక బైకు 10 స్పీడ్లో పోతే కనబడుతుంది, 50 స్పీడ్లో పోతే కనబడుతుంది, 100 స్పీడ్లో పోతే కూడా కనబడుతుంది. అదే 1000 స్పీడ్లో పోయిందనుకోండి, మన ముందట ఒక బైకు, ఒక కారు కనబడుతుందా? కనబడదు. ఇట్లా చూసి వెళ్ళిపోతుంది, జుఫ్ మన వెళ్ళిపోతుంది. మన కళ్ళు దాన్ని అసలు క్యాచే చెయ్యవు. ఇలా మన కంటికి కనబడకుండా ఎన్నో విషయాలు మన చుట్టూరనే ఉన్నాయి. అందులో ఒకటి గాలి, తర్వాత దేవుడు, తర్వాత ఆత్మ, తర్వాత దేవదూతలు కూడా. దేవదూతలు మన చుట్టూ ఉంటారు, మనల్ని కాపాడుతుంటారు, మనకు కనబడరు. ఎందుకు కనబడరు అని అంటే వాళ్ళకు అలాంటి ఒక ఐడెంటిటీ ఉన్నది. వాళ్ళు కనబడకుండా ఉండేటువంటి శక్తి వాళ్ళకు ఉన్నది. తర్వాత ఆ స్పీడ్తో ప్రయాణించేటువంటి వాటిని కూడా మనము చూడలేము. ఇలాంటివి ఎన్నో ఉన్నాయన్నమాట. కనబడేటువంటి వస్తువులు ఏ ధర్మంతో అయితే కనబడుతున్నాయో కనబడకుండా ఉండేటువంటి వస్తువులు కూడా, కనబడకుండా వస్తువులు ఉన్నాయి, కనబడకుండా ప్రపంచాలు ఉన్నాయి, కనబడకుండా ఇంకా మనకంటే పెద్ద పెద్ద లోకాలు ఉన్నాయి. అవి దూరం ఉన్న కారణాన్ని బట్టి, స్పీడ్గా ఉన్న కారణాన్ని బట్టి, కనబడకుండా ఉండే శక్తి వాటికి ఉన్న కారణాన్ని బట్టి మనకు కనబడవు. కానీ అవి లేవని మనం చెప్పలేము. గాలి ఉన్నది, అది మనకు కనబడదు, కానీ లేదని మనం చెప్పలేము. అదేవిధంగా యాటమ్స్ ఉన్నాయి, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ యాటమ్స్ ఉన్నాయి. అవి కూడా లేవని మనం చెప్పలేము, కానీ మన కళ్ళు చూడవు. అణువులు, పరమాణువులు ఉన్నాయి. పరమాణువులను మనం చూడలేము. అణువుల సముదాయ పదార్థాలను మాత్రమే మనం చూడగలుగుతాము. అదేవిధంగా దేవుడు కొన్ని విషయాలను మనకు చూపించాలనుకుంటాడు ఆయన. మీకు గుర్తుంటే హిజ్కియా దగ్గరికి కొంతమంది రాజులు వచ్చినప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి వస్తు సామాగ్రిని, ఆయనకున్న సంపదను, ఆయనకున్నటువంటి పేరు ప్రఖ్యాతులను, బండాగారములను అన్నిటినీ, ఆయనకున్నటువంటి ఆయుధశాలను, వీటన్నిటిని కూడా ఆయన తిప్పి చూపెడతాడు. హిజ్కియాని గురించి మీరు చదివి ఉంటే ఏమండి, తిప్పి చూపెడతాడనమాట. అంటే నా బలం చూడండి, నాకున్న సైన్యం చూడండి, నాకున్న మంది చూడండి, మార్బలం చూడండి, నాకున్న ధనం చూడండి అని అన్ని చూపెడతాడు. దేవుడు చూపెట్టినందుకు ఎందుకు చూపెట్టామని దేవుడు గద్దించుండు, అది వేరే విషయం. కానీ దేవుడు చూపెడతాడలా. ఏం చెప్తున్నా, చూపెడతాడు. ఇప్పుడు హిజ్కియాకు తనకి ఏమేమి ఉన్నదో దేవుడు అదంతా చూపెట్టినట్టుగా దేవుడు ఇప్పుడు అందరికి చూపెట్టిండా? హిజ్కియా ఎవరికి పడితే వాళ్ళని పిలిచి చూపెట్టిండా? ఎవరికి చూపెట్టిండు? ఆయన స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకు మాత్రమే చూపెట్టిండు ఆయన. ఏమండి, వాళ్ళకు మాత్రమే చూపెట్టాడు. ఎవరికి పడితే వాళ్ళకు చూపెట్టలేదు, చూపెట్టరు. అట్లా అంటే ఇక దేశంలో ఉన్న వాళ్ళందరినీ పిలిచి చూపెడతారా? అలా చూపెట్టరు కదా. ఏమండి, అదేవిధంగా దేవుడు కూడా ఏం చేస్తాడంటే ఆయన ఎవరికైతే చూపెట్టాలని ఇష్టపడతాడో వాళ్ళకు చూపెడతాడు ఆయన. ఏమండి, 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం ఒకసారి చూడండి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యుద్ధకు వచ్చి అనే మాట మాట్లాడుతూ 12వ వచనం నుంచి మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ బబులోను రాజును బలదాను కుమారుడైన బెరోదక్బలాదును హిజ్కియా రోగి అయి ఉండిన సంగతి విని పత్రికలను కానుకలను అతని యుద్ధకు పంపగా, ఇక్కడ ఈ మాట చూడండి దయచేసి. 12-13 వచనాలు 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 12-13, 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 12-13 వచనం. ఎందుకంటే మొదటిసారి చెప్పినప్పుడు కొంతమందికి అది చెవుల దగ్గర నుంచి ఎగిరిపోతుంది కాబట్టి 2 సార్లు చెప్తున్నా, 2-3 సార్లు చెప్తున్నా. ఒకసారి ఇక్కడ చూస్తారా? ఎవరైనా గనగన చదివేటోళ్ళు ఉన్నారా? ఎవరైనా? అక్క దూతలు వచ్చిన మాట విని రప్పించి తన నగరునందేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును, వెండి బంగారములను, గంధవర్గములను, పరిమళ తైలమును, ఆయుధశాలను, తన పదార్థములలో ఉన్న సమస్తమును వారికి చూపించెను. ఏం చేసిండు? సమస్తం చూపెట్టిండు. అంటే ఏది కూడా దాచుకోలేదు. అయితే ఇప్పుడు ఇది ఈయన దగ్గర ఉన్నటువంటి బండాగారము, హిజ్కియా దగ్గర ఉన్నటువంటి ఏంటిది? ఇది
బండాగారము అంటే రకరకాలటువంటి ధనరాశులతో కూడుకున్నటువంటివి, ఆయన ఆయుధశాలలు, ఆయన గదులు, ఆయనకున్నటువంటి అన్ని వస్త్రాలు, ఆయనకున్నటువంటి వజ్ర వైడూర్యాలు, బంగారం, వెండి, అవి ఎక్కడెక్కడ ఏ గదులలో ఉన్నాయో అవన్నీ కూడా సమస్త వస్తువులను తీసుకొచ్చి చూపెట్టిండు. అవునా? తీసుకొచ్చి చూపెట్టు. ఒక రాజుకు ఏముంటుంది చూపెట్టాలనిపిస్తుంది. తర్వాత మీరు ఎస్తేరు గ్రంథంలో చూస్తే అక్కడ ఆయన ఏం చేస్తాడంటే వస్తిని అందరికి చూపెట్టాలనుకుంటాడు. అవునా? ఒకసారి చూడండి ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు గ్రంథం మొదటి అధ్యాయంలోనే మనం చూసినట్లయితే ఇక్కడ అహష్వేరోషు రాజు ఇక్కడ 10-11 వచనాలు ఒకసారి చూద్దాం. ఏమనుకున్నాడట? రాణి అయిన వస్తి యొక్క సౌందర్యమును కనపరచవలనని రాజకిరీటము ధరించుకుని ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చినట్లు రాజైన అహష్వేరోషు ఎదుట ఉపచారము చేయుచు మెహూమాను, బిజ్తా, హర్బోనా, బిగ్దా, అబగ్తా, జతరు, కర్కసు అను 7 నపుంసకులకు ఆజ్ఞాపించను. ఆమె సౌందర్యవతి. రాణి అయిన వస్తి నపుంసకుల చేత ఇవ్వబడిన రాజాజ్ఞ ప్రకారం వచ్చటకు ఒప్పుకోకపోగా రాజు మిగులు కోపగించను. అతని కోపము రగులుకొనెను. సరే, ఇక ఆమెను రమ్మన్నాడు, ఈమె రాలేదు, అది వేరే విషయం. కానీ ఆయన ఏమనుకున్నాడు? అహష్వేరోషు రాజు, చెప్పండి ఒకసారి, అందరు చెప్పండి నాతోని. అహష్వేరోషు రాజు ఏమనుకున్నాడు? వస్తిని, రాణి అయిన వస్తిని, ఆమె సౌందర్యం అందరికీ చూపెట్టాలనుకున్నాడు. హిజ్కియా ఏమనుకున్నాడు? ఏం చేసిండు? బబులోను రాజును అక్కడికి వచ్చినటువంటి వారికి తన దగ్గర ఉన్న సమస్తమును చూపెట్టాలని అనుకున్నాడు. వీళ్ళకు ఉన్నది చూపెట్టాలనుకున్నారు కదా. మరి అందరికంటే గొప్పవాడు, అసలు రాజులకే రాజు ఎవరు? యేసు ప్రభు, దేవుడు. మరి దేవుడు కూడా చూపెట్టాలనుకుంటాడు అనుకోడా? రాజులకు రాజుబోటన్నయ్య, రారే చూడా మనం వెళ్ళుదామన్నయ్య, రారే చూడా మనం వెళ్ళుదామన్నయ్య. రాజులకు రాజుబోటన్నయ్య, రారే చూడా మనం వెళ్ళుదామన్నయ్య, రారే. హల్లెలూయా. ఎవరని చూడబోయినరు? జ్ఞానులు ముగ్గురు అంటారు ఎంతోమంది జ్ఞానులు. తూర్పు దేశపు జ్ఞానులు యేసు ప్రభువును చూడడానికి ఆయన చూడనీకి పోయిర్రు. మరి ఆయన ఏమనుకుంటాడు తెలుసా? ఆయనకున్నటువంటి బండాగారాలను చూపెట్టాలని ఆయనకు ఉంటుందా? ఉండదా? ఉంటుంది. అయితే దేవుని దగ్గర ఏమున్నాయంటే చూపెట్టనీకి అంటే, అరే అసలు ఆయన దగ్గర ఉన్నాయి కదా. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన 2:2 అండి, 2:3 అండి, 3:2 అన్న, 2వ అధ్యాయం 3వ వచనం, 2వ అధ్యాయం 3వ వచనం. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. గుప్తములై ఉన్నవి అంటే రహస్యంగా ఉన్నవి అని అర్థం. గుప్త నిధులు అంటారు, అంటే దొరకకుండా రహస్యంగా ఉన్నటువంటి నిధులు. అవునా? దేవుని దగ్గర ఏమేమి ఉన్నాయట? బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు అంటే అందులో లేదుగా. హిజ్కియాకున్న సమస్తమును చూపెట్టిండు ఆ బబులోను రాజుకు, అక్కడ వచ్చినటువంటి వాళ్లకు, దూతలకు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నా దగ్గర బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఉన్నాయిరా బాబు అని చెప్తున్నాడు. మరి ఎవరికైనా చూపెడతాడా? చూపెడతాడు. అయితే ఈ 2వ అధ్యాయంలో ఈ మాటని అంతకుముందు అధ్యాయంలో ఏం చేసిండో తెలుసా? చూపెట్టినా అని చెప్తాడు. ఎట్లా చెప్తాడంటే మీకు ఇది డైరెక్ట్గా కనబడదు, ఇండైరెక్ట్గా కనబడుతుంది. ఎట్లా కనబడుతుందో చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 25-26 వచనాల్లో అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు ఏమంటాడు చూడండి. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని అంటున్నాడు. అన్యజనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయ్యున్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను అంటున్నాడు. ఏం చేసిండట? తన మర్మమును బయలుపరిచిండంటే చూపెట్టిండు, తెలియజేసిండు. తరములలోను యుగములలోను మరుగు చేయబడిన మర్మము. మరుగుగా ఉందంటే ఎవరికి కనబడలేదని అర్థం. ఎవరికి కనబడకుండా ఉన్నటువంటి మర్మమును పౌలుకు చూపెట్టిండు దేవుడు. అవునా?
పౌలుకు ఎవరికి దేవుడు కనబడలేదు, కానీ మోషేని అంటాడు, మోషే నువ్వు నా వెనుక పార్శ్వం నువ్వు చూస్తావు నువ్వు అంటాడు. అంటే దేవుడు ఎవరినైతే తనకు క్లోజ్ అనుకుంటాడో వారికి ఆయనను గూర్చి కొన్ని విషయాలు చూపెట్టుకుంటాడు. మనకి ఎవరైతే బాగా క్లోజ్ ఉంటారో వాళ్ళకు మన బీరువాని చూపెడతాం. అవునా, నా బీరువాలో బట్టలు చూడు, నగలు చూడు, వస్తువు సామాగ్రి చూడు అని. అవునా లేదా? కిచెన్ తీసుకెళ్తాం, ఇక మా దగ్గర ఉన్న పల్లెలు చూడు, మసాలు చూడు, ఇక మా కిచెన్ చూడు అని చూపెడతాం. మనకు బాగా తెలిసిన వాళ్ళకి చూపెడతాం. ఎవరికి పడతాం? రోడ్డు మీద పెట్టాలని పిలిచి చూపెడతామా? చూపెట్టాం. దేవుడు కూడా తనను కూర్చున్నటువంటి మర్మములు ఆయనకి ఇష్టలైనటువంటి వారికి చూపెట్టుకుంటాడు. ఆయన కనబడాలంటే కనబడతాయి, వద్దనుకుంటే కనబడవు. లోతు యొక్క ఇంటిని కనబడకుండా చేసిండు, ఆయన్నే తనువులాడుతున్నారు కానీ చూడలేకపోతున్నారు. అందుకే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు అనేకమైన నిధులు దాచిపెట్టిండు, మర్మములను దాచిపెట్టిండు. అయితే దీనిని గురించి కనుగొని అరే ఈ బైబిల్ లోపలేమో ఉన్నది, ఇది నాకు కనబడతలేదు, దేవుడు నా కళ్ళు తెరిస్తే తప్ప నాకు కనబడదని దావీదు ప్రార్థన చేసిండు. 119వ కీర్తన 18వ వచనంలో ఏమని ప్రార్థన చేసిండు? ప్రసాద్ చాలా టక్కనది చదువుతాడు అందరికంటే ఫాస్ట్గా. ఏంటిది? నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను చూసినట్టు. ఎందుకు చూస్తలేడా? చూస్తున్నాడు, కానీ ఈ కళ్ళు పనికిరావు అవి చూడనీకి. ఏం కళ్ళు కావాలి? ఏం కళ్ళు? ఆత్మీయ కళ్ళు కావాలి. అందుకే 19వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు ప్రకటన గ్రంథంలో, దేవుని యొక్క ఆత్మను చూడాలంటే ఆత్మీయ కళ్ళు కావాలి. ఒకసారి చూడండి, 19వ అధ్యాయం 10లో అంటాడు, ఇక్కడ యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పాను, కింద పుట్నోట్లో మూల భాషలో ప్రవచన ఆత్మయని అంటాడు. దేవుని యొక్క వాక్యములో యేసును గూర్చిన సాక్ష్యములో ఏముంది? ప్రవచన సారం ఉంది. ప్రవచన సారం అంటే ప్రవచన ఆత్మ ఉన్నది. ఎక్కడుంది ఆత్మ? యేసును గూర్చి రాయబడినటువంటి వచనాలలో ఆత్మ ఉంది. ఏముంది? ఆత్మ ఉంది. మరి ఆత్మ కనబడాలంటే దేంతో చూడాలి? ఈ కళ్ళతో చూస్తే ఈ అక్షరాలే కనబడతాయి నీకు. దీని లోపల ఉన్న ఆత్మను చూడాలంటే నీకు ఒక ఆత్మ ఉండాలి, చూసే ఆత్మ ఉండాలి. అంతే, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అన్నాడు కదా. అట్లనే ఆత్మ చూపించేటువంటి సంగతులు కనులు కలిగిన వాడు చూచునుగాక అని కూడా మనం రాసుకోవాలి, చెప్పుకోవాలి. ఎందుకు అంటే పరిశుద్ధాత్మ మీ మధ్యలోనికి వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయనను ఎవడు చూడను లేడు, ఆయనను ఎవడు ఎరుగను లేడు అని అన్నాడా? అయితే ఆయనను ఎరిగినటువంటి వాడు చూస్తాడన్నమాట. దేవునికి మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 14వ అధ్యాయంలో చూడండి, మళ్ళొకసారి చదువుదామా మాట, తొందర చదవాలి మీరు. 16వ వచనం, 14-16. మీకు అనుగ్రహిస్తాడు. 17 లోకం ఆయనను ఎవరు చూడలేదు, ఎవరిని చూడలేదు? మీరు ఏసాయని చూడలేదు అంటారు. నేనేం చెప్పాలి? ఏసాయనారా? ఏసాయనారా? ఏసాయని చూసిరు కదా, లోకం కూడా చూడలేదా? సిలువేసినప్పుడు అందరూ చూసిరా లేదా యేసు ప్రభువును? ఎవరిని చూడలేదు? ఆత్మను చూడలేదు. ఎవరు చూడలేదు? ఎవరు చూడలేదు? లోకము ఆత్మను చూడలేదు. మరి ఎవరు చూసిర్రు? ఎవరు చూస్తారు? సంఘం చూస్తుంది, ఆత్మీయులు చూస్తారు. అర్థమైందా? మళ్ళీ చదవండి 17వ వచనం. లోకము ఆయనను చూడలేదు, ఆయనను ఎరగలేదు. లోకము ఆయనను ఎరిగిందా? ఎరగలేదు. మరి ఎవరు ఎరిగినరు? సంఘం ఎరుగును. తర్వాత ఆయనను పొందనేరదు. మనం పొందినామా? పొందలేదా? సంఘం పొందుకుంటుందా? పొందుకోదా? ఆత్మ ఎవరిను? ఆత్మ గురించి మాట్లాడుతున్నాను. ఆత్మను మనం పొందుకుంటాము, ఆత్మను మనం ఎరుగుదుము, ఆత్మను చూడగలము మనము. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా మీకు? దేన్ని చూస్తాం మనం? దావీదు దేన్ని చూసిండు? నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్టు నాకు. ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను చూడడమే ఆత్మను చూడడం అని ఇంకొక డెఫినేషన్ రాసుకోవచ్చు మనం. యుగములలోను తరములలోను దాచబడినటువంటి మర్మములను దేవుడు నాకు బయలుపరిచి ఉన్నాడు, తెలియజేసి ఉన్నాడు, ప్రత్యక్షతనిచ్చాడని పౌలు భక్తుడు చెప్పిండు. దావీదు కూడా ఇప్పుడు అదే మాట చెప్తున్నాడు కదా. ఇతనే బైబిల్లో నిండా ఆ విషయాలు లోపలున్నాయి. అయితే దేవుని యొక్క మాటలు ఎట్లా అర్థమవుతాయో తెలుసా? ప్రత్యక్ష గుడారం నమూనాలో చెప్పిండు. ఎట్లా అర్థమవుతాయో? ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు ఉన్నాయి. టకటగా చెప్పండి. ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం.
ఆవరణంలోనికి ఎవరైనా వెళ్ళొచ్చు. అక్కడ లోకపు కాంతి, సూర్యుని కాంతి ఉంటుంది. అంటే భౌతికమైన విషయాలలో దేవుడు కనబడతాడు. భౌతికమైన విషయాలను ఆలోచిస్తే దేవుడు అర్థమవుతాడు. రోమియోకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాల్లో చూస్తే దేవుని యొక్క అదృశ్య లక్షణాలను అనగా దేవుని యొక్క నిత్యశక్తి, దేవత్వములు, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి గనక వారు నిరుత్తరులై ఉన్నారు అని చెప్తాడు. అంటే లోకపు కాంతి ఆవరణంలో ఉంది గనక భౌతికమైన విషయాలను ఆలోచించినప్పుడు దేవుడు అర్థమవుతాడు. అంటే లోకస్తులకు అంత మట్టికే ఆలోచన చేయడానికి వస్తుంది. లోకుల కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి అవకాశం. ఇకపోతే ప్రత్యక్ష గుడారం లోపలికి వెళ్ళినప్పుడు మనకు కనబడేటువంటిది పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలంలో అక్కడ దీపకాంతి మాత్రమే ఉంటుంది, సూర్యుని యొక్క వెలుతురు అక్కడ ఉండదు. అంటే వాక్యముతోనే అర్థము చేసుకునేటువంటి అవకాశం అక్కడ ఉంటుంది. అది ఎవరైతే నమ్మి బాప్తీసం పొందుతారో, దేవుని వాక్యాన్ని బాగా చదువుతారో వాళ్ళకు వాక్యము ద్వారా దేవుడు అర్థము చేయిస్తాడు. దేవుని యొక్క వాక్యము కొంత అచ్చట వచ్చునని యెషయా గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో తెలియజేసింది కదా. దేవుని యొక్క వాక్యమే ప్రశ్నించి సమాధానం ఇస్తూ ఉంటుంది. ఆ అనుభవం ఎలాంటి అనుభవం అంటే ప్రత్యక్ష గుడారములో పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినటువంటి అనుభవం అది. ఇంకా లోపల ఇంకొకటి ఉంది కదా. ఇంకోటి ఏముంది? అతి పరిశుద్ధ స్థలం ఉంది. ఏముంది ప్రత్యక్ష గుడారంలో లోపల? ఇదే మాట హెబ్రీ రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయంలో కింద చెబుతాడు అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు. మనకైతే అని చెబుతాడు. చూడండి ఒకసారి, మీకు ఈ లేఖనము గుర్తుండడం కొరకు చెప్తున్నా ఈ మాట. 6వ అధ్యాయం 5-6 వచనాల్లో మనం చూసినట్లయితే దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా, ఇక్కడ చదువుతున్నది 9వ అధ్యాయం చూడండి, 9వ అధ్యాయము మొదటి నిబంధనకైతే సేవ నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను, అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమును గుడారమును, అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును, ఆ మందసంలో మన్నాగల బంగారు పాత్రయు చిగిరిచిన అహరోను చేతి కర్రయు నిబంధన పలకలను ఉండెను. దానిపైన కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులు ఉండెను. వీటిని గురించి ఇప్పుడు వివరంగా చెప్ప వల్లపడదు. ఇవి ఇలాగూ ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయొచ్చు, నిత్యం ఈ మొదటి గుడారంలోనికి వెళ్ళుదురు కానీ అని ఇక్కడ అనేక విషయాలు చెప్పుకుంటూ వచ్చాడనమాట. అయితే ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి వెలుతురు ఏంటిదో తెలుసా? ప్రతిదానికి వెలుతురు కావాలి. ఆవరణంలో అయితే సూర్యుని వెలుతురు, పరిశుద్ధ స్థలంలో అయితేనే దీపం వెలుగు. అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి వెలుగు ఏమిటంటే అక్కడ షకీన మేఘపు వెలుగు ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ షకీన మేఘపు వెలుగులో మాత్రమే అర్థం చేసుకోగలుగుతాము. ఈ షకీన మేఘపు జాడలో నా యేసుని చేరా నడిచెదను, నే కనాను వారసుడన్, నే నరణ్య యాత్రికుడన్. ఆ షకీన మేఘపు నడచెదను, చూడకయే సాగెదను, వెను చూడకయే సాగెదను. హల్లెలూయా. అయితే గర్భాలయపు అనుభవం అంటారు దీన్ని. గర్భాలయపు అనుభవం అంటే ఏమిటంటే షకీన మేఘపు వెలుగులో అర్థము చేసుకునే విషయాలు. అందులోనికి ప్రధాన యాజకుడు ఒక్కడే పోతాడు. ఆవరణంలోనికి అందరు రావచ్చు. అతి పరిశుద్ధ స్థలంలోనికి యాజకులు వెళ్ళగలుగుతారు. అతి పరిశుద్ధ స్థలంలోనికి గట్టిగా మాట్లాడితే ప్రధాన యాజకుడు ఒక్కడే వెళ్ళగలుగుతాడు. అలాంటి వారు మాత్రమే వెళ్ళగలుగుతారు. ఇక్కడ ఉన్నది సూర్యుని వెలుగు. పరిశుద్ధ ఆవరణంలో ఉన్నది సూర్యుని వెలుగు, పరిశుద్ధ స్థలంలో ఉన్నది దీపం వెలుగు, దీపస్తంభం వెలుగు. అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నది షకీన మేఘపు వెలుగు. అందులో నుంచి దేవుడు మాట్లాడతాడు. కరుణాపీఠం మీద నుంచి దేవుడు మాట్లాడతాడు. ఆ వెలుతురులోనే మనకు అనుభవం. దానిని ఎలా పొందగలుగుతాము మనము అని అంటే అది ప్రత్యక్షత ద్వారా చూడగలుగుతాం. ప్రత్యక్షత అంటే చూపబడుట, కనిపిస్తుంది. దేని కనబడుతుందంటే నీ భౌతికమైన నేత్రాలకు కనబడదు. అది బైబిల్ 3 విధాలుగా అర్థమవుతుందండి. బైబిల్ అందరూ చదువుతారు. బైబిల్ 3 విధాలుగా అర్థమవుతుంది. ఆవరణంలో అర్థమవుతుంది. ఎలా అర్థమవుతుంది ఆవరణంలో అంటే రోమియోకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలలో ఉన్నటువంటి అనుభవం. దేవుని యొక్క సృష్టింపబడినటువంటి వస్తువులను ఆలోచించినప్పుడు దేవుని యొక్క నిత్యశక్తి, దేవత్వము కనబడుతుంది. దేవుడు అలా అర్థమవుతాడు. పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ రొట్టెగా కనబడతాడు, దీపస్తంభం కనబడతాడు, ధూపవేదికగా ఆయన కనబడతాడు. వాక్యపు వెలుగులో వాక్యమే మనకు వివరిస్తూ అర్థమవుతాడు. ఈ 2 లాగా అర్థమవడం ఉందా? మూడవది ఏంటిదంటే ప్రత్యక్షత ద్వారా కనబడుట.
ప్రత్యక్షత ద్వారా కనబడుట. ఇది యుగములలోను తరములలోను దాచబడిన మర్మములుగా ఉంటుంది ఈ ప్రత్యక్షతలు. అది ఎంతమంది చూడగలుగుతారు? చూసేవాళ్ళు ఎంతమంది దాన్ని? అందుకే ప్రకటన గ్రంథాన్ని ప్రత్యక్షత గ్రంథము అన్నాడు. ప్రకటన గ్రంథం ఏం గ్రంథం? అది ప్రత్యక్షత గ్రంథం. ఒకసారి చదవండి, మొదటి అధ్యాయం మొదటి వచనం చదవండి. ప్రకటన గ్రంథము గట్ల చదువురా. ఏమిటి? అందరు నోటు తెరిచి చెప్పండి, నాకు రెస్పాండ్ కావాలి. ప్రత్యక్షత అనండి ఒకసారి అందరూ. అందరు అనండి, పిల్లలు అనండిరా. కొందరు నోరు తిరగది, తిప్పుండ్రి. ప్రత్యక్షత అనండి, అనుండ్రా, గట్టిగా అనుండ్రి, అనుండ్రి, అందరు అనుండ్రి ఒకసారి. ప్రత్యక్షత, రెవల్యూషన్. ప్రత్యక్షత ఏమండి అంటే కింద పుట్టినట్లో కూడా చూడాలి మనం, నంబర్లు ఉన్నప్పుడల్లా. ఆ రెండో నంబర్ అక్కడ ఏముంది చూడండి, లేక ప్రకటన. ప్రత్యక్షత. ప్రత్యక్షత, ఈ ప్రత్యక్షత అనేది ఎలా ఉంటుంది అంటే గర్భగుడిలాగుంటుంది. అతి పరిశుద్ధ స్థలము మనకు గర్భగుడి. అందులోనికి అందరు వెళ్ళగలరా? అక్కడికి వెళ్ళాలని కోరుకోవాలి. ఆవరణంలోకి వచ్చి తృప్తి చెందొద్దు, పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి తృప్తి చెందొద్దు. అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. అప్పుడు షకీనా మేఘం నిన్ను నడిపిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈనాడు ఈ సూర్యుని వెలుతురులో నడుస్తూ అంటారు కొందరు, నడువు, కానీ అనుభవం వేరు. దీపకాంతిలో నడవడం వేరు, అనుభవం వేరు. షకీనా మేఘపు వెలుతురులో నడవడం వేరు. అది ఇక పీక్ స్టేజ్ అన్నమాట భక్తి జీవితంలోనే. ఈనాడు ఎవరెవరు ఏ వెలుగులో నడుస్తున్నారో వాళ్ళు చెప్పే బోధలో తేలిపోతుంది. మీరు ఏ వెలుగులో ఉన్నారు? టైం ఎక్కువ లేదు కాబట్టి టకటక చెప్పాలనుకున్నా కాబట్టి. ఈనాడు ఓఫిర్ మినిస్ట్రీస్ ఎక్కడ ఉన్నదంటే గర్భగుడి సహవాసంలో ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రత్యక్షతలతో నడుస్తున్న సంఘం ఇది. ఈనాడు మనకు అందుకే అపోస్తలుని దేవుడిచ్చాడు, ప్రవక్తను మనకి ఇచ్చాడు. అపోస్తలు అద్దంకి రంజిత్ ఓఫిర్ గారిని దేవుడిచ్చాడు. ఆనాడు ఇర్మియా మీద, హెజ్కేల్ మీద, దావీదు మీద, ఆనాడు పౌలు, యోహాను 12 మంది శిష్యుల మీద ఏ విధమైనటువంటి దాడులు అయితే జరిగినాయో అదే దాడులు ఈ ప్రత్యక్షతను పొందుకున్న ఈ తరం ప్రవక్త మీద కూడా జరుగుతున్నాయి. ఇది కొత్తది కాదు, ఇది చాలా పాత సంగతి. ఓ యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుదానా అన్నాడు. అంటే అప్పుడున్నటువంటి ప్రవక్తలందరినీ చంపడమే వాళ్ళ పనిగా పెట్టుకున్నాడు. ఆ భాగంలోనే అపోస్తలుని పౌలు భక్తుడు కూడా ఉన్నాడు. క్రైస్తవులు కనబడితే చంపేయాలి అనేటువంటి ఉద్దేశంలో ఉండి తర్వాత మారు మనసు పొందింది కదా. అంటే ప్రవక్తలు కనబడితే చంపడం ఈ లోకానికి ఉన్న గుణం అది. అందుకే ఈనాడు క్రైస్తవులకు చాలా మందికి మనోనేత్రాలు తెరవబడలేదు కనుక అపోస్తలులు ఎవరో, ప్రవక్త ఎవరో, కాపరి ఎవరో, ఉపదేశకులు, సువార్థికులు ఎవరో చూసే కనులు లేవు కాబట్టి ప్రవక్తను ముందర పెట్టుకొని చూడలేక తిడుతున్నారు, అవమానిస్తున్నారు, అవహేళన చేస్తున్నారు. నువ్వు మాకేమిటన్నా గొప్ప అంటున్నారు. యేసు ప్రభువును కూడా పక్కపడి నడిస్తే కొందరు చూడలేకపోయారు. ఎందుకు? కన్ను గుడ్డివైపోయినాయి, మస్కబారిని చూసే కనులు లేవు కాబట్టి. అవునా లేదా? పల్లెటూరుకు నడుచుకుంటూ పోతున్నాడు యేసు ప్రభు, చూడలేకపోయాడు కదా. అట్లనే ఈనాడు మన సంఘము వేరు. ఎందుకు వేరు అంటే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం కాదు, మనది గర్భాలయ సహవాసానికి చెందినటువంటి వర్గానికి చెందింది. ఇక్కడికి అందరికి రారు, అందరు రారు, ఇక్కడికి రాలేరు, వద్దామనుకొని కూడా రాలేరు. ఆవరణంలోనికి అందరు వస్తారు, పరిశుద్ధ స్థలంలోనికి కొందరు వస్తారు, అతి పరిశుద్ధ స్థలంలో ఇంకా 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 తక్కువ మంది వస్తారు. అందరు రాలేరు. ఎందుకు రాలేరంటే వారి యొక్క మనోనేత్రములు తెరవబడితేనే వస్తారు. ఆశ్చర్యకరమైన సంగతులను చూడాలని ఆశ ఉంటే వస్తారు, తపనుంటే వస్తారు, లేకపోతే రాలేరు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఏమంటాడో తెలుసా? భక్తి సాధనలో కొంత దూరం వెళ్ళిన తర్వాత నీకు నువ్వుగా నడవడం ఉండదు, ఆయనను నడిపించినట్టుగానే నువ్వు వెళ్ళాల్సి వస్తుంది. ఇక హెజ్కేల్ గ్రంథంలో చెప్తాడు, నేను నీళ్ళలోకి దిగినప్పుడు నా మడమల మట్టుకు, మొకాల మట్టుకు, నడుముల మట్టుకు దిగిన తర్వాత ఇక నువ్వు తేలిపోతావు. పేతురు ఎట్లయితే నీళ్ళ మీద నడిచిండో అట్లా నువ్వు దేవుని ఆత్మ నడిపింపుతోనే నడవాల్సి వస్తుంది. నీకు సొంత నిర్ణయాలు ఉండవు. నీకు కొద్దిగా గర్భాలయ సహవాసానికి వెళ్ళినాక అక్కడ నీ సొంత నిర్ణయాలు ఉండవు, నీ సొంత ఆలోచనలు ఉండవు, నీ సొంతంగా థింకింగ్ ఉండదు, నీ ఇష్టాలు కూడా ఉండవు. అక్కడికి వెళ్ళి నేను బిర్యానీ ఏంటంటే బిర్యానీ ఉండదు గర్భాలయ గుడిలా. అక్కడ మన్నా ఉంటుంది, ఆజ్ఞలు ఉంటాయి, ఆహురాను చిగురించిన కర్ర ఉంటుంది తప్ప నాకు ఇక్కడ చికెన్ బిర్యానీ కావాలి, మటన్ బిర్యానీ ఉండదు. ఆడ మన్నా ఉంటుంది అంతే. అర్థమైందా? ఆ బలి మాంసం ఏమైనా కావాలంటే ఆవరణంలో ఉంటుంది. పరిశుద్ధ స్థలంలో వెళితేనేమో అక్కడ నీకు సన్నిధి రొట్టెలు ఉంటాయి. మన్నా నీకు ఆవరణంలో దొరకదు, మన్నా నీకు పరిశుద్ధ స్థలంలో దొరకదు. మన్నా దొరుకుతుంది గర్భగుడిలో దొరుకుతుంది నీకు. అది పరలోకం నుంచి వచ్చినటువంటి ఆహారం. అది దేవునికి మహిమ కలుగును గాక. అందుకే పరలోకపు ఆహారాన్ని తింటూ బ్రతికేటువంటి సంఘం ఓఫిర్ మినిస్ట్రీస్. దేవునికి మహిమ కలుగును గాక. ఆ అనుభవంలోనికి అందరూ రావాలనుకుంటారు, రాలేరు.
చర్చికి వచ్చిన వాళ్ళు అందరూ అనుభవంలోకి వచ్చినట్టు కాదు. ఆ అనుభవంలోకి వచ్చిన వాళ్ళే వచ్చినట్టు ఆ అనుభవంలోకి రావాలి. అందుకే మీకు కొన్ని విషయాలు చూపెడతా. ఇప్పుడు నేను ఈ విషయాలను ఆత్మనేత్రములకు చూపెట్టాడు దేవుడు. నీ భౌతిక కళ్ళు చూడడం వేరు, ఆత్మనేత్రాలు చూడడం వేరు. ఈ అనుభవం వేరు. ఈ అనుభవం పొందుతేనే తప్ప ఎవరికి అర్థం కాదు. తెలుసు అనుకుంటారు, తెలియదు. ఆవరణంలో ఉండి తెలుసు అనుకుంటారు. పరిశుద్ధ స్థలం సంగతే వాళ్ళకి తెలియదు. పరిశుద్ధ స్థలంలో ఉన్న వాళ్ళకు అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న సంగతులు తెలియదు. అక్కడికి వెళ్ళగలిగేటువంటి సహవాస పరిచర్యని మనము అనుభవించాలి. అంత లోతుగా వెళ్ళాలి మనం. అయితే ప్రకటన గ్రంథంలో యోహానుకు దేవుడు తెలియజేస్తున్న విషయాలు ఏమిటో ఒకసారి చూద్దాం మనము. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో యోహాను ఏమంటున్నాడో ఒకసారి చూడండి. 10వ వచనంలో, ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా భూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసుకొనుము అన్నాడు. ఎలా ఉంది ఆయన అనుభవం చెప్పండి. ఏమైంది చెప్పండి. యోహాను ఆత్మవశుడు అంటే ఆత్మవశంలోనికి వచ్చేసిండు. మొత్తం ఆత్మవశంలోనికి వచ్చేసిండు. అంటే ఆత్మ ఎటు తీసుకుపోతే అటు ఓనికి రెడీ ఉన్నాడు. ఆయన కంట్రోల్లో లేడు, దేవుని కంట్రోల్లో ఉన్నాడు, ఆత్మ కంట్రోల్లో ఉన్నాడు ఆయన. అప్పుడు ఆయనను దేవుడు తీసుకొని పోతున్నాడు. 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఏమైంది? 17వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఇప్పుడు చెప్పండి మీరు నాకు, ముందుగా ఆత్మవశుడు అయినప్పుడు ఏం జరిగింది? విన్నాడు. అక్కడ 7 సువర్ణ దీపస్తంభములను, దీపస్తంభం మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూశాడు పరలోకంలో. ఏమండి? తర్వాత రెండో దగ్గర చదివినాం కదా 4వ అధ్యాయంలో. అక్కడ ఏం చూసిండు ఆత్మవశుడు అయినప్పుడు? 2వ వచనంలో చూడండి. ఒక సింహాసనం వేయబడి ఉంటా చూసినకి అక్కడ ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. 17వ అధ్యాయం 3వ వచనంలో ఏం చూసిండు చూడండి. అప్పుడు ఆత్మవశుడై నన్ను అరణ్యంలోనికి కొనిపోగా అంటున్నాడు. ఎక్కడ కొనిపోయినట? అరణ్యంలో కొనిపోయింది. అంటే ఆత్మవశులయ్యి ఎక్కడెక్కడికి వెళ్తారు? అరణ్యంలోకి పోతారు, పరలోకం పోతారు, దేవుణ్ణి చూస్తారు. ఆత్మవశులై దేవుడు కనబడాలంటే ఏం కావాలి చెప్పండి? ఆత్మవశులు అయితే దేవుడు కనబడతాడు. నీకు దేవుని చూడాలని ఆశ ఉందా నీకు? అయితే దేవుడిని నీ కనులు తెరువమని చెప్పి దేవుని ఆత్మవశంలోకి వెళ్ళిపో, నీకు దేవుడు కనబడతాడు అక్కడ. కొందరు దేవుడు చూపెట్టు అంటారు కదా, వాళ్ళకి చెప్పాలి మనం సింపుల్గా. అయితే నువ్వు ఆత్మవశునిగా దేవుడు కనబడతాడు. ఆత్మవశులైతే దేవుడు కనబడతాడు. ఎందుకు కనబడాడు? దేవుడు కనబడతాడు. కానీ నువ్వు భౌతిక శరీరంలో అంటే కుదరదు. అందుకే నీ యొక్క శరీరము వెలుగంత స్పీడ్గా పనిచేయాలి. నువ్వు శరీరంతో చూడాలనుకుంటున్నావు, ఆత్మతో చూడాలనుకుంటున్నావా? అయితే నీ ఆత్మ వెలుగంత స్పీడ్గా ఉరకాలి. నీ ఆత్మ వెలుగంత స్పీడ్గా పనిచేయాలి, వెలుగంత స్పీడ్గా వెళ్ళాలి. అర్థమైందా? ఇంకా అనేక విషయాలు చెప్తాడు ఇక్కడ. ఏమండి? 21వ అధ్యాయం 10వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం ఎక్కడ తీసుకుపోయిండు? పర్వతం మీద తీసుకెళ్ళండా? మొదట అక్కడ తీసుకుపోయిండు. మొదట ఒక స్వరం విన్నాడు, తర్వాత యేసుప్రభు కనబడ్డాడు. అక్కడ దీపస్తంభాలు కనబడ్డాయి. 4వ అధ్యాయంలో ఏం కనబడ్డాడు? సింహాసనం కనబడ్డది. 12వ అధ్యాయంలో, 17వ అధ్యాయంలో అరణ్యం. గట్టిగా చెప్పండి, గట్టిగా. అరణ్యానికి తీసుకుపోయిండు. 21వ అధ్యాయం 10వ వచనంలో పర్వతం మీద తీసుకెళ్ళిండు. ఒక్కసారి తీసుకెళ్ళిండా? అనేక సార్లు తీసుకెళ్ళిండా? అంటే నేను ఒక్కసారి అయిందా, అనేక సార్లు అయిందా? అనేక సార్లు ఆత్మవశుడు అయ్యిండు. ఆత్మవశుడు అయిన ప్రతిసారి కొన్ని విషయాలను చూస్తున్నాడు. ఏ విషయాలను చూస్తున్నాడు? ఈయన ఆత్మ సంబంధమైన విషయాలు చూస్తున్నాడు. భౌతిక సంబంధమైన విషయాలు కావవి, అక్కడనే ఎక్కువ ఉన్నాయి విషయాలు. అయితే ఇప్పుడు మనం ఏం కావాలంటే ఆత్మవశులము కావాలి. ఎంతసేపు భౌతికం మీదనే ఇది లేదు అది లేదని కొట్టుక చచ్చిపోతారా? ఆత్మను పట్టించుకోరా? నీలో ఉన్నది విలువైన ఆత్మనే, శరీరం కాదు. శరీరం మట్టికి మన్న అయిపోతుంది, కానీ ఆత్మ దేవుడు అనుగ్రహించిన ఆయన దగ్గరికి వెళ్తుంది. అది దేవునికి మహిమ కలుగును గాక. ఈ భూమి మీద ఉండగా కూడా కొంతమంది భక్తులు ఎలాంటి భక్తి సాధన చేశారంటే, ఓ తిమోతి, నువ్వు శరీరముతోనే నీ భక్తి సాధన చేయిస్ తిమోతి, ఎందుకంటే అది ఈ లోకపు విషయంలోనూ రాబోయే జీవం విషయంలోనూ అది ప్రయోజనకరం అని చెప్పిండు. అన్నాడు కదా. అట్లనే
మొట్టమొదటి ఆదిమ సంఘము భక్తులు ఆ ఆత్మ నడిపింపు కిందికి వచ్చిర్రు వాళ్ళు. అందుకే ఫిలిప్పుని ఆత్మ తీసుకొని పోగా ఫిలిప్పు లేకపోయాను, ఆత్మ ఫిలిప్పుని తీసుకొని వెళ్ళిపోయింది. ఏమండి 8వ అధ్యాయం అపోస్తలుల కార్యం చూడండి ఒకసారి. ముప్పై 39వ వచనం చూడండి. వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. ఏం చేసిందంట ఆత్మ? కొనిపోయానంటే కొనుక్కొని పోయిందా? తీసుకొని పోయింది. ఏం తీసుకుపోయింది? ఆత్మ మన శరీరంలో లేపుతుందా? ఆత్మకు మన శరీరంలో లేపే శక్తి ఉందా? కొందరు డౌట్ ఉంది, సపోర్ట్ చేస్తలేరు. మాకెమెరికా సరిగ్గా అవన్నీ. ఆత్మ శరీరం లేపుతుందా లేపదా? అరే యేసు ప్రభు వచ్చేటప్పుడు శరీరంలో అన్నిటిని లేపుతాడు కదా. ఆయన గాలుతనే జీవాత్మ పుట్టింది లోపల. ఆ ఆత్మ కూడా యేసయ్య ఆత్మకు కూడా శక్తి ఉంటుంది. ఆయన అన్నిటినీ చేయగలుగుతాడు ఆత్మ. మీకు గుర్తున్నదా? ఇప్పుడు ఆదికాండం 1వ వచనంలోకి వెళ్ళాలి మీరు, మనం వెళ్ళాలి. ఆదికాండం 1వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూస్తే ఆత్మ జలముల మీద అల్లాడుచున్నది. ఆత్మ జలముల మీద. ఆ ఆత్మకి ఎంత శక్తి ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ఆ ఆత్మ ఉత్తుతాత్మ అనుకుంటున్నారా మీరు? ఆయన దేవుడు, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు కాదా? ఈ మధ్య కాదంటారు. ఒక ఆయన కరెంట్ పవర్ అటువంటిదట. ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకనామని యేసునామములో బాప్సం ఇయ్యాలన్నాడు కదా మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 19వ వచనంలో. కాబట్టి ఆయన దేవుడు, ఆయనకు శక్తి లేదా? చెప్పలే గట్టిగా. ఉన్నది, శక్తి ఉన్నది ఆయనకు. ఆయన ఏమైనా చేయగలుగుతాడు. చేయగలుగుతాడా లేడా? చేయగలుగుతాడు. ఆ ఆత్మతో నింపబడాలి మనం. యోహాను పుట్టినప్పుడు ఆత్మతో నింపబడ్డాడు. ఆయన యేసు ప్రభు ఆత్మతో నింపబడ్డాడు. ఆ ఆత్మ సహాయము అందరికి అవసరమైంది, మనకు కూడా అవసరం కావాలి. అందుకే ఆత్మను కోరుకోవాలి. పరిశుద్ధాత్మను గోరుము, జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్మను గోరుము, జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. జీవమా యేసు. నరులందరి మీద చప్పట్లు కొట్టుడి గట్టిగా. పరలోకపు తండ్రి పలికే వేదమునందు పరిశుద్ధాత్మను గోరుము, జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. ఏమండి? ఏం కావాలని కోరుకోవాలి మనం రోజు? అయ్యా నాకు పైసలు లేవు, ఇల్లు లేవు, బట్టలు, ఇవి కాదు. అసలు చేయొద్దా ప్రార్థన? మనం చేయొద్దు, ఇంకెవరైనా చేయను, కానీ మనం చేయొద్దా ప్రార్థన? నీకు తిండి లేకపోతే దేవుడు తిండి ఇస్తాడు, దాని కొరకు నువ్వు ప్రార్థన చేయకు. బట్టలు లేకపోతే బట్టలు ఇస్తాడు, ప్రార్థన చేయకు. నీకు ఏది లేదో అది ఇస్తాడు దేవుడు, దాని గురించి చేయకు ప్రార్థన. అంటే మానవాని అంటలే నేను. ఆత్మ కావాలని ప్రార్థన చేయి, ప్రత్యక్షత కావాలని ప్రార్థన చేయి, ఆత్మ వరములు కావాలని ప్రార్థన చేయి. నీ కనులు తెరవమని దేవుని ప్రార్థన చేయి. ఇది చేయాలి ప్రార్థన. నీకు ఇది ఒకటే చేస్తా ప్రార్థన, మిగతా అని చేయను నేను ప్రార్థన. చేయ మీకు తెలియదు, ఎన్నో రోజులుగా నేను చేయను ప్రార్థన. ప్రార్థన చేయాలంటే మార్గ ప్రార్థన. అరే పిచ్చోళ్ళ, నేను చేయకపోయింది ప్రార్థన. దేవుడే నాలో పుట్టి చేపిస్తాడు ప్రార్థన, మీకు తెలియదు. నేను గివి కావాలని చేయ ప్రార్థన, పైసలు కావాలని కూడా ప్రార్థన చేయ. నేను ఆశ్చర్యకరమైన సంగతులను చూచున్నట్లు నా కనులు తెరువుము. మరి అట్లా ప్రార్థన చేసేప్పటికీ ఇటువంటి ప్రోగ్రాములు చేస్తా. లేకపోతే గివే కావాలని అందరి లెక్క చేస్తే నేను అందరి లెక్కనే ఉంటా కదా. ఐఎమ్ స్పెషల్. ఎందుకు స్పెషల్? నేను అందరి ప్రార్థన స్పెషల్ ప్రార్థన చేస్తాను. నేను నాకు స్పెషల్ ప్రార్థన ఉన్నది. అందుకే నేను నమ్మి బాప్సం పొందినప్పుడు నా మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిండు. అప్పుడు అన్య భాషల వరం మాట్లాడడం ప్రారంభమైంది నా జీవితంలో. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆయన బాప్సం పొంది ఒడ్డుకు రాగానే ఆయన మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చిండు. ఈ అనుభవం అందరికీ ఉండాలి, అందరికీ రావాలి. పరిశుద్ధాత్మ దేవుడు నాకు మీదకి దిగొచ్చేందుకు నేను వదిలిపెట్టాని అనుభవంలోకి రావాలి. అడుగుతూ అందరి మీదకి వస్తాడు ఆయన. అప్పుడు నీ సాక్ష్యం మారిపోతుంది.
నువ్వు అన్య భాషలు మాట్లాడవచ్చు, మాట్లాడకపోవచ్చు, కానీ నీ సాక్ష్యం మారిపోతుంది. నీకు బలం పొందుకుంటావు, ఆత్మలో బలం వస్తుంది, ఆత్మలో బలం వస్తుంది. ఏమండి, యోహాను సువార్త 1వ అధ్యాయంలో చెబుతాడు చూడండి, 32వ వచనం చూడండి. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగువచ్చుట చూచితిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను, దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, ఆత్మ ఏమైంది? నిలిచింది, దిగొచ్చింది ఆయన మీద. మరి నీ మీదకి దిగొచ్చి నిలిచిందా? నీ మీద ఆయన ఒక్కరి మీద నచ్చి నిలుస్తుందా? నీ మీద నిలవదా? మన మీద నిలవదా అంటున్నా. మరి నీ మీదకి వచ్చి నిలిచిందనేటువంటి ఒక సాక్ష్యం ఉన్నదా మనకు? నాకున్నది సాక్ష్యం. ప్రతి విషయము ఒకళ్ళకు ఒక యాంగిల్ అర్థమవుతుంది, నాకు ఇంకొక యాంగిల్ అర్థమవుతుంది. నాకంటే ఇంకా ఉన్నతమైన భక్తులు ఉన్నారు, వాళ్ళ ముందట నేను కాళ్ళ గోటికి సరిపోను వాళ్ళకి నేను, కానీ చెప్తున్న విషయం. ఏమండి, కొందరికి అన్ని ఉల్టా అర్థమవుతాయి. మొత్తం ఏం చెప్పినా ఉల్టా 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 అర్థమవుతాయి. ఎందుకంటే ఎవరి యాంగిల్ వాళ్ళకి కనబడుతుంది. నాకు కనబడే యాంగిల్స్ వేరే ఉంటాయి, మీకు కనబడే యాంగిల్స్ వేరే ఉంటాయి ప్రతి విషయంలో కూడా. లూకాసు వార్త 2వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చూడండి. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వెళ్ళెను. ఏం వశుడు? ఆత్మవశంలోనికి వచ్చేసిండు ఆయన. మొత్తం ఆత్మవశులను చూడడం చాలా కష్టం అండి. ఆత్మనేత్రాలలోనికి వాళ్ళు కనబడతారండి. ఆత్మవశములో ఉన్న ప్రసంగాలు అందరికీ అర్థం కావండి. ఈనాడు ఓఫిర్ గారి చేత దేవుడు ఇస్తున్నటువంటి ప్రసంగాలు అవి గర్భాలయ సహవాసానికి చెందిన ప్రసంగాలు, అందరికీ అర్థం కావవి. అందుకే కొద్దిమంది చూస్తారు. యూట్యూబ్లో ఎక్కువ మంది మీ వ్యూవర్స్ లేరంటే, అరే బిచ్చోడా, గర్భాలయ సహవాసం లేని వాళ్ళు ఎందుకు చూస్తారు? అవి అందరు చూడరు, అవి కండ్ల ముందుంటున్న కనబడే. అవి ఎందుకు కనబడంటే యేసుప్రభు పల్లెటూరుకు నడుచుకుంటూ వెళ్తే పక్కకి ఉన్నట్టు చూడలేకపోతున్నారు కదా. ప్రసంగాలు కూడా గర్భాలయ సహవాసానికి చెందిన ప్రసంగాలు. అవి నీకు అర్థం కావు, నువ్వు చూడవు, దానికి నీకు ఇంట్రెస్ట్ రుచి ఉండదు. నీకు ఏది సూర్యుని వెలుతురులో ఉన్నది కావాలి. నీకు ఇంకో కొంచెం గట్టిగా మాట్లాడితే వాక్య వెలుగులో ఉన్నాయి కావాలి. కానీ షకీన మేఘపు వెలుగులో ఉన్న ప్రసంగాలు నీకు అవసరం లేదు. ఈనాడు క్రైస్తవ సమాజంలో ఎక్కువ మందికి అవి అవసరం లేకుంటుండిపోయినాయి. వాటి నాకు కావాలి అవి. అందుకొరకు దాని కొరకు వెబ్సైటే పెట్టినా నేను. యథార్థవాది టీవీ website.com కొట్టి చూడండి, అందులో ఉన్నాయి ప్రసంగాలు. ఇంకా వస్తాయి చాలా. ఎన్ని విన్నారు మీరు అందులో ఇప్పటివరకు? విన్నారా? ఏమైనా నేర్చుకురా? మనకు గవిటేందుకు? మన పనులు బొచ్చడు పనులు ఉంటాయి. పనులు తీసి పాత్ర పెట్టండి, రెడ్యూస్ చేసుకోండి పనులను. ఏం పనులు? రెడ్యూస్ చేసుకోవాలి, మైనస్ చేసుకోవాలి పనులను. మరి జీవితం అంతా అయిపోతుంది, ఇంకెప్పుడు చేస్తారు? తినుడు, తాగుడు, నిద్రపోడు, లేసుడు ఇదే ముఖ్యం అనుకుంటే మిగతా పనులను ఎప్పుడు చేస్తారండి? నాకు టైం లేదు, అది లేదు అంటే రెడ్యూస్ చేసుకోవాలి. దేవుడిని అడగాలి, ఎట్లా ప్లాన్ చేసుకోవాలి ప్రభా, ఎట్లా చేయాలి? హనోకు దేవునితో నడిచిండు పిల్లలని అనుకుంటా. హనోకు గొప్ప ప్రవక్త, తెలుసా మీకు? గొప్ప ప్రవక్త ఆయన. దినమంతా ప్రార్థన చేసి గంట ప్రసంగం చేస్తాడంట ప్రవక్త హనోకు. అర్థమైందా? 1 రోజులు ప్రార్థన చేసి ఒక దినమంతా ప్రకటించాడట. ప్రార్థన ఎక్కువ, ప్రసంగం తక్కువ అయినది. అర్థమైందా? మాకు టైం లేదు అంటారు. టైం లేదు కాదు, నీలో ఆత్మ లేదు, ఆత్మ ఆవేశం లేదు, ఆత్మ తపన లేదు, ఆత్మీయ కనులు చేతులు లేవు, ఆత్మీయమైన కనులు లేవు, అది లేదు. ఇక అన్ని సాకులు చెప్పుకుంటూ ఉంటారు, అంతే. సాకులు చెప్తారు. దేవుడు నిన్ను ఒక అగ్నిలాగా మారుస్తాడు. నీ స్పీడ్ పెంచుతాడు. నువ్వు చేయగలిగే పనిలో స్పీడ్ పెంచుతాడు దేవుడు. అర్థమైందా? మెల్లగా ఊసరలి లెక్క బతికేటోళ్ళు కొందరు ఉంటారు, చురుకుగా ఉండేటోళ్ళు కొందరు ఉంటారు, వాయువేగంతో పనిచేసేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అయ్యగారు, మన గురువు గారు ఓఫిర్ అయ్యగారు, ఆయనకు శరీరం నిండా నొప్పులు, శరీరం నిండా అనారోగ్యాలు. రోజు 10-20 టాబ్లెట్స్ వేసుకుంటాడు. రోజు 3 పూటల ప్రసంగం చేస్తాడు. లెక్కలేనన్ని ప్రయాణాలు చేస్తాడు. ఇంట్లోకించి కాలు బయట పెట్టి కొంతమంది ఇక సర్వ సమస్యలు చెప్తారు. టైం వేస్ట్ వాళ్ళ ముచ్చటింటే, అందుకే కొందరితో మాట్లాడుకుంటే ఇష్టం ఉండదు నాకు. కొందరితో ముచ్చట పెట్టడం ఇష్టం ఉండదు, మాట్లాడడం ఇష్టం ఉండదు, కొందరు చూడడం ఇష్టం ఉండదు నాకు. ఎందుకు నాకు ఇలాంటి లక్షణాలు ఉన్నాయని అనుకుని ఆలోచించుకుంటే దేవుడు అన్నారే, బాబు నువ్వు స్పెషల్ రా, నువ్వు దాళ్ళతో లెక్కలేసుకోకు, అసలు మర్చిపో, నువ్వు ఇటువంటి విషయాలు పట్టించుకోవద్దు, నీ కథ వేరు, నీ బ్రీడ్ వేరు అన్నాడు దేవుడు నాతో. ఎవరు నమ్మకపోండి, నాకేం అవసరం లేదు, నమ్మని. దావీదు అంటాడు ఒక సమయంలో, మీకు గుర్తు వస్తుంది, నేను ఒక వింతగా ఉన్నాను అంటాడు. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను. వింతగా మారిపోతాడు ఆత్మవశుడైతే మనిషి. అతను మాట్లాడే మాటలు, చేసే చర్యలు, అతని ప్రవర్తనలో చాలా వింతలు కనబడతాయి. ఎందుకు ఇట్లా చేస్తున్నాడు ఈయన అనిపిస్తుంది. ఎందుకు చేస్తాడంటే ఆత్మవశంలో ఉన్నాడు. ఎప్పుడేం చేస్తాడో దేవునికి అతనికే తెలుసు. అన్ని విషయాలు చెప్తే కూడా కొన్ని అర్థం కావు, చెప్పితే కూడా అర్థం కావు. ఇప్పుడు యోహాను చెప్పిన ప్రకటన గ్రంథము, దీశాల ప్రకటన ఏంది, అది ఏమేమో ఉన్నాయంటాడు, జంతువులు అంటాడు, తలకాయలు అంటాడు, ఏమేమో అంటాడు, ఏవి అన్నొద్దు అంటాడు.
రెక్కలకు కళ్ళు ఉన్నాయి అంటాడు. కళ్ళు ఉండాలి, రెక్కలకు కళ్ళు ఉండేది అంటాడు హెచ్కేఎల్ గ్రంథంలో, ప్రకటన గ్రంథం. కొందరు అంటారు దీన్ని, తీసేయాలి, అదేందండి, అదేం గ్రంథం అండి, రెక్కలకు కళ్ళు ఉంటాయని. అరే నీకు తెలిసి ఉండే రా బాయ్, ఆత్మీయ నేత్రాలు తెలుసుకుంటే అక్కడ ఉన్నాయి ఆల్రెడీ అవి. అర్థమైందా? అందుకే ఇప్పుడు ఆత్మీయ సంగతులు చెప్తే కొందరికి భౌతికమైన వ్యక్తులకు అర్థం కావు. వాళ్ళు ఆరణంలో ఉన్నారు. గర్భాలయ కూడా విషయాలు చెప్తే ఏమర్థమవుతాయి? అర్థం కావు. పరిశుద్ధ స్థలంలో ఉన్నోనికి గర్భాలయ సంగతి చెప్తే కూడా అర్థం కావు. అక్కడికి వెళ్ళాలనుకున్నోనికి అర్థమైతే అవి. అలాంటి స్థితిలో మనల్ని అయితే ఉంచిండు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతో కొంత మనకు అర్థమైంది కాబట్టి ఈడున్నామండి. లేకపోతే ఈడెందుకుంటాం మనం? పెద్ద చర్చ లేదు అక్కడ, అడిగిపోతారు. ఈడెందుకుంటారు చెప్పండి, నిజం చెప్పు. వాళ్ళని అవమానిస్తలే నేను. వాళ్ళు ఉండాలి, వాళ్ళు ఎంటిక లాంటి వాళ్ళు, తల జుట్టు లాంటి వాళ్ళు ఉండాలి, వాళ్ళు ఉండాలి. కాబట్టి దేవునికి ఒక ప్రార్థన చేయండి మీరు. దేవా నీ ఆత్మతో నన్ను నింపు, నీ అభిషేకము నాకు దయచేయి, నన్ను ఆత్మవశునిగా చెయ్యి అని మీరు ఇది ఒక్కటే ప్రార్థన చేయండి. మిగతా ఇవి చేయకండి ప్రార్థనలు. ఎందుకంటే ఇది చేయాల్సిన ప్రార్థన సమయం మిగతా వాటికి తినేస్తుంది కాబట్టి చేయకండి అంటున్నా. అవి చేయొద్దు కూడా, అవసరం లేదు అది. ఎందుకంటే ఆకాశ పక్షులను చూడు, అవి విత్తవు కోయవు, కానీ వాటికి నేను ఆహారం ఇస్తున్నా. అంతకంటే మీరు శ్రేష్ఠులు కారా? అందుకే నేను మీకు అన్న వస్త్రములు అన్నిటిని ఇస్తారా? బాబు మీరు చేయాల్సినటువంటి ప్రార్థన ఏంటిదో దేవుడు చెప్పలేదా? దేవుని చిత్తం జరగాలి, దేవుని యొక్క నామం పరిశుద్ధమైందని ఒప్పుకోవాలి, దీని కొరకు మీరు ప్రార్థించండి అన్నాడు. దేవుడు చేయమన్న ప్రార్థనలు చేయాలి. ఈ ఉత్తుత ప్రార్థనలు రోజు పొద్దుగాలు లేవగానే అది ఇది కావాలి, ఇది కావాలి, తిండి ఎంత తింటారండి? తిండి మోసలేక ఆత్మవశలు అయిపోతే నీకు తిండి లేకుండా బతుకుతావు నువ్వు. ఆ విశ్వాసం లేదు. మోసే 40 రోజులు తినడా? తినలేదా? తినకుండా బతికిండా లేదా? బలం తక్కువైందా? శక్తి తక్కువైందా? తక్కువ. ఎందుకు? ఆత్మవశుడైంది ఆయన. దేవునితో ముఖాముఖి మాట్లాడుతున్నాడు. అప్పుడు నీ కడుపులకు ఏమేమి బలం కావాలన్నా బలం అంతా దేవుడు ఇచ్చేస్తాడు నీకు. అవునా కదా? అందుకే ఆత్మతో సహవాసం చేయాలి. నీ ఆత్మకు కనెక్ట్ అయిపోతే నీ బ్రతుకు విధానంలో చాలా గొప్ప మార్పులు వచ్చేస్తాయి. మామూలు మార్పులు రావు. నువ్వు పెంట మీద ఉండి కూడా రాజు లెక్క బతుకుతావు, బురదలు ఉండి కూడా రాజు లెక్క బతుకుతావు. నీ ముఖంలో దైవకళ కనబడుతుంది. కొంతమంది రాజగృహంలో ఉండి కూడా దయ్యాలకు కనబడతారు. అర్థమైందా? మనల్ని అలసిపోతున్నారు కనుక ఇక మిమ్మల్ని విసిగించవద్దు. ఇక ఎన్నో విషయాలు చెప్పేటివి ఉన్నాయి, కానీ చెప్పాల్సినటువంటి అసలు ముచ్చట అయితే చెప్పేసిన నేను. ఏంటిది? ఏం చెప్పినా చెప్పుండ్రు ఇప్పుడు నేను. ఆత్మవశులు కావాలి. ఆత్మను పొందుకోండి, ఆత్మను అడగండి. ఆత్మ ఒక్కసారి నీకు కనబడితే ఇదంతా నీకు పెంటతో సమానంగా కనబడుతుంది. ఈ ప్రపంచం అంతా, ఈ భౌతికంగా కనబడే అధికారాలు, మనుషులు, వస్తువులు, పట్టణాలు ఈ లోకంలో ఉన్నాయని నీకు పెంటతో సమానంగా కనబడతాయి. అసలు పెంటతో సమానంగా. ఎందుకంటే నీ కళ్ళు ఒకసారి తెరుచుకుంటే, ఎలిషా తన శిష్యులకు చెప్పినప్పుడు తండ్రి వీని కళ్ళు తెరవమంటే తెరిచినప్పుడు ఆయన ఆ గుట్ట చుట్టూ ఏం కనబడ్డాయి? కొండ చుట్టూ అగ్ని రథాలు కనబడ్డాయి. తండ్రి వీని కళ్ళు తండ్రి వీని కళ్ళు కనబడతలేవు తండ్రి నువ్వు అని అంటే అగ్ని రథాలు కనబడ్డాయి కదా. ఇప్పుడు నేను ఎలిషా లెక్క చెప్తున్నా, మీరు ఒకసారి ప్రార్థన చేయండి. నేను కొన్ని సంగతులు చూసిన, ఆత్మీయ సంగతులు, అవి కొన్ని చెప్పనీకి రాదు, నాకే చెప్పనీకి రాదు. పౌలు అన్నాడు కదా, కొన్ని చెప్పనీకి రాదు, వివరించనీకి రాదు అని అన్నట్టు నాకు కొన్ని కనబడ్డాయి, కొన్ని అర్థమైనాయి. ఆ అర్థమైనవి నాకు చెప్పనీకి రాదు. నాకు అట్లా అయిపోయింది నా పరిస్థితి. అవి నేను ఎట్లా చెప్పాలో అవి వివరించిన దగ్గర పదాలు లేవు, ఎక్స్ప్రెషన్స్ లేదు, కొన్ని విషయాలు ఉన్నాయి. అట్లా నాకు కొన్ని అర్థమైనాయి. అట్లా అర్థమైనాయి కాబట్టి ఆత్మీయ ప్రపంచంలో, క్రైస్తవ లోకంలో నేను ఒక స్పెషల్గా ఉన్నా. నేను ఆల్రెడీ ఉన్నా. మీరు ఒప్పుకోకపోండి, ఏమన్నా దుంకురు చెర్ల, నాకు అవసరం లేదు. నేను స్పెషల్గా ఉన్నా. ఎందుకున్నా అంటే, నేను బాప్సం పొందిన రోజు దేవుడు నన్ను ఆత్మతో నింపినాడు. ఎందుకు నింపిండప్పా అనుకున్నాను నేను. అప్పుడు నాకు ఇప్పుడు అర్థమవుతున్నది ఎందుకు నింపిండో, ఎందుకు నన్ను వాడుకుంటున్నాడు, నన్ను ఒక ప్రత్యేక మార్గంలో ఎందుకు తీసుకొని పోతున్నాడో నాకు అర్థమైంది. ఆయన దొలకపోతున్నాడు నన్ను, నేను పోతలేనేటు. కొన్నిసార్లు ఖాళీగా ఉంచుతున్నాడు ఆయననే, కొన్నిసార్లు టెన్షన్ పెడుతున్నాడు ఆయననే. ఎందుకంటే అది అవసరం నాకు. కొన్నిసార్లు ఇబ్బందులు పెడుతున్నాడు ఆయననే, అవసరం నాకు అది. కొన్నిసార్లు నాకు నిద్ర ఓనియాడు ఆయన, అవసరం నాకు అది. కొన్నిసార్లు దినమంతా నిద్రపోతా, అది అవసరం నాకు అది. కొన్నిసార్లు ఏం తినా, అవసరం నాకు అది. కొన్నిసార్లు తిని మీదనే ఉంటా, అది అవసరం నాకు అది. ఆయన ఒక స్పెషల్గా తీసుకుపోతున్నాడు ఎందుకో. అందుకే కొన్ని కొత్త కార్యక్రమాలను దేవుడు తీసుకొని రావడానికి మరి ఎందుకు మిగతా చేయలేదు? ఎందుకు చేయలేదు చెప్పండి. నేను చేసినది నాది గొప్పతనం కాదు. అది పౌలు ఎప్పుడు నా గొప్పతనం చెప్పుకోడు. నా గొప్పతనం లేదు, నేను ఆత్మవశుని అవుతున్నా మెల్లమెల్లగా అని చెప్తున్నా నేను. అంతే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. హల్లెలూయా. చిన్నపిల్లలకు చిన్నప్పుడే ఫస్ట్ బర్త్డేకే విలువైన వస్తువులు కొనుక్కొస్తాం మనం. బంగారు గొలుసులు వేస్తారు, రింగులు పెడతారు, కేకులు కట్ చేస్తారు, మంచి బట్టలు తీసుకొచ్చి తొడిగిస్తారు. వాటిని బట్టి వాళ్ళు సంతోషిస్తారా? సంతోషిస్తారా? వాళ్ళు ఎవరు సంతోషిస్తారు? తల్లిదండ్రులు వచ్చి చూసిన వాళ్ళే. అట్లనే మీరు చిన్నపిల్లల వంటి వారై ఉండమన్నాడు దేవుడు. మీరు ముసలోళ్ళు అయినా చిన్నపిల్లల లాంటి మనసు మీకుంటే మనకు వచ్చేటి అన్నిటిని బట్టి మనకు సంతోషం ఉండడు కాదు, మనకిచ్చి దేవుడు సంతోషిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనకు పెట్టి ఆయన సంతోషిస్తాడు. అందుకే కొన్ని వస్తాయి మనకు, కొన్ని ఉంటాయి మనకు. అర్థమైందా? చిన్నపిల్లలు అయిపోవాలి. ఆత్మవశుడైన వాళ్ళందరూ చిన్నపిల్లలు లెక్కనే ఉంటారు. వాళ్ళ చర్యలు, వాళ్ళ మాటలు, వాళ్ళు బాగా తెలివిగా మాట్లాడినట్టు అనిపించేది, కానీ వాళ్ళు మాట్లాడే ఒక మాటలో ఆత్మీయ ప్రపంచం తెలుసుకుంటుంది. అర్థమవుతుందా మీకు? అర్థమైన వాళ్ళు ధన్యులు. నాకు చెప్పొచ్చినట్టు చెప్పినా, చెప్పే తీరుగా నాకు ఏదో తెలిసినట్టు చెప్పినా నేను, మీరు ఇంకా మంచిగా చెప్తారు మీరు. కాబట్టి చెప్పురి, లోకమంతా ఖాళీగా ఉన్నది, వెళ్ళి చెప్పండి, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే చాలా చిన్న చిన్న విషయాలు కూడా చెప్తాడు, చాలా పెద్ద పెద్ద విషయాలు కూడా దేవుడు చెప్తాడు. తెలుసా మీకు? తినే విషయం మొదలుకొని, నువ్వు తొడుక్కునే చెప్పుల విషయం మొదలుకొని. మోషేని అన్నాడు, మోషే నువ్వు చెప్పులిడు అన్నాడు. అవునా? ఇర్మియా నువ్వు గ్రంథం తిను అన్నాడు. అవునా లేదా? చిన్న చిన్న విషయాలు చెప్తాడు. మోషే ఆ కర్రను పట్టుకో అన్నాడు. ఆ విశ్వంలో సృష్టించిన దేవుడిగా ఆ కర్ర గురించి మాట్లాడతాడు ఏందండి అనుకుంటారు కొంతమంది. అలా గొప్ప సంగతులు ఉంటాయి దేవునికి. 1000 కోణాలు 1,00,000 కోణాలు ఉంటాయి దేవునికి అందులో. అర్థమైందా కదా? యెషయానేమో నువ్వు షెడ్ తోడుకోకుండా తిరుగు అంటాడు, లేకుండా తిరిగిండి అట్లా యెషయా. అవునా? ప్రధాన యాజకుడేమో నువ్వు మంచి వస్త్రాలు తొడుక్కోవాలి, ఈ దారం వాడాలి, ఈ రాయి వాడాలి, ఇట్లుండాలంటాడు. అప్పుడు అట్లెందుకు, ఇప్పుడు ఇట్లెందుకంటే నువ్వు ఆత్మవశం అయితే అర్థమైతే అవన్నీ ఉత్తాయన అర్థం కావు. కాబట్టి ప్రియులారా, ఈ ప్రాంతంలో కొంతమంది ఆత్మ ఆవేశముతో దేవుని చిత్తంలోనికి, మర్మ గర్భాలయ గుడి సహవాసములోనికి రావాలనుకునే కొందరు ఉంటారు. వాళ్ళు 10 మందో 20 మందో 50 మందో గంతే, జీవితకాలం అంతా గంతే. మీరు ఊహించుకోకండి 1000 మంది 100 మంది వస్తారు అనుకోండి. రారు రారు రారు. ఎందుకు రారంటే ఇది గర్భాలయ గుడి. ఇది ఎందుకంటే ఇక్కడ మనకు ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది, ప్రతి సందేహానికి జవాబు ఉన్నది ఇక్కడ, నీ ప్రతి సంశయానికి ఆన్సర్ ఉన్నది ఇక్కడ. అర్థమైందా? గర్భాలయ గుడిలో నీకు ఈ లైట్లు ఉండేవి కదా, ఆత్మ ఆ షకీన మీద వెళ్తుంటుంది కనుక నీకు పై రూపానికి ప్రత్యక్ష గుడారం అందంగా ఉండదు. చూసారా మీరు? ఫోటోలో చూసారు కదా, చదివితే అర్థమవుతుంది మన ఆత్మీయ నేత్రాలు. అందంగా ఉండదు. అట్లనే మనకు దేవుడు ఎందుకు పై రూపం అంతా అందంగా పెట్టాడంటే లోపల బాగా విలువైంది పెడతాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. గనుక ప్రియులారా, పరిశుద్ధాత్మను యేసుక్రీస్తు ప్రభు పంపిన తర్వాత ఆయన ఈ లోకంలో ఉన్నాడు. ఆయనతో సహవాసం చేయండి, ఆయనతో నడవండి, ఆయనను ఎరగండి, ఆయనను చూడండి, ఆయనతో మాట్లాడండి, ఆయన నడిపించినట్టుగా నడవండి. మీ జీవితం ఎవరికి అర్థం కాకపోయినా పర్లేదు, నీకు దేవునికి అర్థమైతే చాలు. పరలోకంలో అది ఉన్నత స్థితిలో ఉంటుంది. అలాంటి స్థితి దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం రండి. కృపగల తండ్రి, దయగలిగిన దేవ వందనాలు తండ్రి. నన్ను ఆత్మ నడిపింపులోనికి నడిపించండి తండ్రి. నాయన ఆత్మవశుని చేయండి తండ్రి. నాయన ఎవరు చూడని సంగతులు నేను చూడాలి, ఆత్మనేత్రములు తెరుచుకోవాలి నాకు. అట్టి కృప మీరు అనుగ్రహించండి, మీరే సహాయం చేయండి. ఇరబరషడ దరిగిడబడ జిరిగిడ దరిగిడబడ జిరిగిడ ఐటీడ బాధరషుకు దారబడంతర ఐటీడ బాధరషుకు దిగుతా. ప్రభు మా సంఘాన్ని గర్భాలయ గుడి సహవాసంలోకి నడిపించు తండ్రి. అయ్యా ఆత్మతో నింపబడి, ఆత్మతో నడపబడేటట్లుగా నడిపించండి తండ్రి. నీళ్ళ మీద నడిచిన భక్తి మాకు అనుగ్రహించండి తండ్రి. అయినా ఈ లోక మనుషులకు భూమి సపోర్ట్ కావాలి, కానీ నమ్మిన భక్తులకు విశ్వాసంతో నడచడానికి నీళ్ళ సపోర్ట్ సరిపోతుంది తండ్రి. అయ్యా నీకు వందనాలు నాయన. అయ్యా నీళ్ళ సపోర్ట్ కూడా లేకుండా ఫిలిప్ అయితే ఆత్మతో కొనిపోబడ్డాడు. అయ్యా తండ్రి నాయన యోహాను ఆత్మవశుడైపోయాడు. మమ్మల్ని అలాంటి ఆత్మవశులుగా మార్చు తండ్రి. అయ్యా అలాంటి ఆత్మవశులుగా మేము అవుదుము గాక, అలాంటి ఆత్మవశులం మేము అవుదుము గాక. యోహాను ఆత్మతో నింపబడ్డాడు, యేసయ్యను ఆత్మతో నింపబడ్డావు, మమ్మల్ని నీ ఆత్మతో నింపండి అని ప్రార్థన చేయండి. ఆత్మతో నింపండి, ఆత్మతో నింపండి, ఆత్మతో నింపండి ప్రభు నాయన. మీకు స్తోత్రాలు తండ్రి. ఈ లోక సంబంధమైన విషయాల గురించి కాదు, పరలోక సంబంధమైన విషయాలను గురించి మేము ఆలోచించి బాధపడి ప్రయాసపడేటువంటి అట్టి కృప దయచేయండి. మీరు వాడుకొని మహిమ పొందమని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ లెక్కలేడు స్తోత్రం చెల్లిస్తూ సకలాటంకలు అయిపరుస్తూ యేసు ఉన్నత నామమున ప్రార్థిస్తూ దించాడు వేడుకున్న పరమ తండ్రి.
ఆమెన్ ఆమెన్ ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృష్ణ పరిశుద్ధాత్మక సహవాసం మీకు మనకు భూలోకం సకల భక్తి కొడుకు తోడండి. యేసు వచ్చేంత వరకు మనం లోకంలో వరకు దేవుని కృపాకాబ్దల సంరక్షణ నిరంతరం తోడండి గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. బోలో యేసు ప్రభు మహారాజ్కి, త్వరలో రాన్న రారాజ్కి జయ. యేసు రక్తం జయం, ప్రభు యేసు రక్తం జయం, ఆపాదకు లయం తండ్రి కాయం జయం 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 తండ్రి. ఆమెన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. ఈ యొక్క పునరుత్థాన దినం, ఆదివారం దినం శుభములు.